ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఓటు హక్కు తొలగింపు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడం పైన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ పేరుతో పౌరుల హక్కులను కాలరాస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు. బెంగళూరుతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ తనలాంటి వ్యక్తి ఓటు కూడా తొలగించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడం పైన నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగానే తన యొక్క పేరు తొలగించినట్లుగా ఆయన చెబుతా ఉన్నారు. బెంగళూరుతో తనకున్నటువంటి అనుబంధాన్ని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. తాను బెంగళూరులోనే పుట్టానని, అక్కడే పెరిగానని, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తయిందని తెలియజేశారు. నాటక రంగంలో తన ప్రస్థానం కూడా బెంగళూరు నుంచే మొదలైందని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఆశ్చర్యంగా ఉందంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియలో భాగంగా బెంగళూరు నగరంలోనే దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అందులో తన పేరు కూడా ఉండటం ఒక వింతైన నిజమంటూ కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం జరిగింది. అర్హత ఉన్నటువంటి పౌరుల ఓటు హక్కులను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడమేనని ఆయన ఆరోపించారు. గతంలో బెంగళూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని కూడా ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన తనలాంటి వ్యక్తికే ఇప్పుడు ఓటు హక్కు లేకుండా చేయడం అధికారుల పనితీరుకు నిదర్శనం అంటూ కూడా మండిపడ్డారు. తన ఓటును తిరిగి పొందేందుకు అవసరమైనటువంటి అన్ని చట్టపరమైనటువంటి మార్గాలను అనుసరిస్తారని స్పష్టం చేశారు. తన ఓటు తొలగింపు పైన ప్రకాష్ రాజ్ నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. కొంతమంది పౌరుల ఓటు హక్కును తొలగించి వారు ఓటు వేయకుండా అడ్డుకోవచ్చేమో, కానీ ప్రజలు మార్పు కోరుకుంటే మాత్రం దాన్ని ఎవరు కూడా ఆపలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ప్రజల తీర్పు ముందు అధికార వ్యవస్థలన్నీ కూడా నిలవలేవన్నటువంటి సందేశాన్ని తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. మరోవైపు ప్రకాష్ రాజ్కు ఇప్పటికే వివిధ ప్రాంతాలలో 4 ఓట్లు ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయన పేరు తొలగించినట్లుగా సమాచారం. అయితే ఈ ఆరోపణలపైన ప్రకాష్ రాజ్ వైపు నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తన ఓటు హక్కును తిరిగి పొందేందుకు చట్టపరమైనటువంటి పోరాటానికి సిద్ధమని ఆయన చెబుతా ఉన్నారు. సర్ ప్రక్రియపైన దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతూనే ఉంది. అర్హులైనటువంటి అనేక మంది ఓటర్ల పేర్లను కూడా జాబితా నుంచి తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా అనర్హుల పేర్లను తొలగించడం అవసరమే, అయినా అర్హులైనటువంటి పౌరుల పేర్లు తొలగించకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని ప్రతిపక్షాలు కూడా చెబుతా ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ తరచూ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఆయన చేసే పోస్టులు, వ్యాఖ్యలు తరచూ రాజకీయ చర్చకు దారితీస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో పాలకులను ధైర్యంగా ప్రశ్నిస్తున్నారని ఆయన మద్దతుదారులు అంటుంటారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన బీజేపీ వర్గాలు మాత్రం భిన్నంగా స్పందిస్తూ ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీంతో ఓటు తొలగింపు అంశం కేవలం ఒక ఎన్నికల జాబితా వివాదంగానే కాకుండా రాజకీయ విమర్శలు, ప్రత్యారోపణలకు వేదికగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా వేడి పెంచుతోంది. తన ఓటు హక్కును తిరిగి పొందేందుకు చట్టపరమైనటువంటి పోరాటానికి సిద్ధమని ప్రకాష్ రాజ్ స్పష్టం చేయగా, మరి సర్ ప్రక్రియపైన ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయి. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no?
I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking.